గుర్తున్నావా? మర్చిపోతే కదా నాన్న. పుస్తకాలనే కాదురా, అప్పుడప్పుడు అమ్మా నాన్నలు కూడా గుర్తుంచుకోవాలి. మొన్నే రావాలనుకున్నాను, కుదరలేదు. ఎల్లుండి అన్నయ్య నిశ్చితార్థం గుర్తుందా? అయ్యో, నీకు గుర్తుండదనే మళ్ళీ నీకు ఫోన్ చేశాను రా. వచ్చేస్తా నాన్న. జాగ్రత్తగా రా. ఓకే నాన్న. సరే నాన్న. ఈ డిజైన్ బ్రహ్మాండంగా ఉంది. ఇలాంటి ముహూర్తాలు రేర్ గా వస్తాయంటే నమ్మండి. శనివారం రాత్రి 9:43 దివ్యమైన ముహూర్తం ఉంది. ఫోటో కూడా ఒకటి పెడదాం. దినానికి పెడదాం పెద్ద ఫోటో ఒకటి పెట్టి. అర్జెంట్ గా ఊరెళ్లాల్సి వచ్చిందన్నా. ఇక్కడ పెళ్లి పనులు పెట్టుకుని ఎలా వెళ్తావు? కుదరదు. అదేంటన్నా, 3 ఏళ్లుగా మీ దగ్గర పనిచేస్తాను. ఏ రోజన్నా సెలవు అడిగానా? అర్జెంట్ గా అమ్మ రమ్మందన్నా. మీ అమ్మని ఇక్కడ తీసుకురా. అమ్మ రాలేదన్నా. అమ్మ ఆవుని పెంచుతుంది. ఆవును వదిలి అమ్మ రాలేదు. గోమాత అద్భుతం. ఆవు పెళ్లికి రావాలి. ఆవుని అలాగా అయితే అమ్మతో పాటు ఆవును కూడా తీసుకురా. ఈ కన్ను లొట్టపోయింది. కొమ్ము ఇదో అదో గుర్తులేదు గాని ఇరిగిందన్నా. పాపం రాలేదన్నా. అలాంటిదైతే అలాగే వెళ్ళిపో. పెళ్లి టైంకి రాలేదనుకో 2 కళ్ళు చాలా థాంక్స్ అన్నా. రేయ్, బిర్యానీలో ముక్కలు తలకాయ అంత పెద్దగా ఇదోకే. అయ్యా ఇప్పుడు ముహూర్తం దివ్యంగా ఉంది. కలకత్తా నుంచి రోజెస్ తెప్పించి వాటిని హార్ట్ షేప్ లో డిజైన్ చేయించాలరా. ఏమంటారు? రెడ్డి గారు చెప్పండి. అలాగా, మంచిది, బయలుదేరుతున్నా. ఇప్పుడే వస్తున్నా. ఏంటి రెడ్డి గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? ఆ ల్యాండ్ నాకు ఇస్తానని అడ్వాన్స్ తీసుకుని వేరే వాడికి అమ్మేశావు. ఏ రేట్ ఎక్కువ వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? డాక్యుమెంట్స్ నా దగ్గరే ఉంటే. డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే ల్యాండ్ ఎలా అమ్మాడు? అమ్మారా? తెలీదా అన్నట్టు నటిస్తున్నా. శంకర్ తో మాట్లాడుతున్నావు? నా మీద అరవటం కాదు, ముందు ఆ ల్యాండ్ అమ్మినోడు సంగతుడు, లేదంటే మ్యాటర్ సీరియస్ అవుతుంది. ఈ శంకరన్న ఇంటి వైపు కన్నెత్తి చూడాలంటేనే జనం భయపడతారు. అలాంటిది నా ఇంట్లోనే డాక్యుమెంట్స్ పోయాయి. ఎలా? ఎవరు తీశారు? చెప్పండ్రా, ఎవరు తీశారు? రాయ్ అన్నా, ఒప్పుకుంటే ఒక్కడి, లేదంటే ఒక్కొక్కడిని. నిజంగా నాకేం తెలియదన్నా. తెలీదన్నా, నాకేం తెలీదన్నా. నిజంగా నాకు తెలీదన్నా. అన్నా మాకేం తెలీదన్నా. మరెవరు తీశారా? చెప్పండి, ఎవరు తీశారు? నేనేం చేయలేదన్నా. అన్నా, మీ గదిలోకి వచ్చే దారి ఎవరికుందన్నా? ఎవడో ఒకరిని లేపేస్తే కాని చెప్పర్రా. ఆగన్నా, అవి తీసింది నేనే. అభిమానిగా మీ ఇంటికి వచ్చింది వాటి కోసమే. నువ్వు మోసం చేసింది శంకర్ నారాయణ్నిరా. నా ఫ్రెండ్ కి నువ్వు చేసింది నేను నీకు చేశాను. నన్ను మోసం చేసి కూడా నా ఎదురుగా ధైర్యంగా నిలబడ్డావే, అందుకు ముచ్చటేస్తోందిరా. కానీ ఆ అభిమానం అవమానాన్ని ఆపలేకపోతోందిరా.
కాపాడు. హెల్ప్ మీ. ఆగండి. అతను ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? అయ్యా వీడు రంగారావు ఇంట్లో దొంగతనం చేస్తుంటే పట్టుకున్నామయ్యా. ఏరా దొంగతనం చేశావా? అవునయ్యా, మా ఊళ్ళో కరువు వచ్చిందయ్యా. పంటలు లేవు, పనులు లేవు. నా పెళ్ళాం బిడ్డలు గంజినీళ్లు తాగి 3 రోజులు అయిందయ్యా. వాళ్ళ ఆకలి బాధ చూడలేక. దాహం తీర్చే మంచినీడు తప్ప కన్నీళ్లు ఈ ఊరికి తెలియవు. కరువన్నది ఊరి పొలిమేర దాటరాదు. నలుగురి సంతోషమే ఈ ఊరి సంతోషం. ఆకలంటూ వచ్చాం, అన్నం పెడతాం. వ్యవసాయం చేస్తే కవులకు పొలం కూడా ఇస్తాం. ఉండటానికి ఇల్లిస్తాం. మా ఊరిలో మా మనిషిగా స్థానం ఇస్తాం. పని చేసుకుని బతుకుతావా? మీరు చెప్పినట్టే చేస్తానయ్యా. ముందు అతను కట్లెప్పండి. అలాగేనయ్యా. ఇప్పుడు అయ్యా నన్ను క్షమించండి అయ్యా. లేవయ్యా, లే. అయ్యా దేవుడు అట్టుంటాడు ఇట్టుంటాడని అంటుంటే ఎట్టుంటాడో అనుకునేవాడిని. కానీ మీలా ఉంటాడని నాకు ఇప్పుడు తెలిసిందయ్యా. కూర్చోడు. ఒక్కరి కోసం బతకాలనుకునేవాడు మనిషి, నలుగురి కోసం బతకాలనుకునేవాడు దేవుడే. అయితే ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ దేవుడితో సమానమే. బాధపడు. మీ ఊరెళ్ళి నీ పెళ్ళాం బిడ్డల్ని తీసుకురా. వస్తా.